దశవర్ష విజయ శంఖారావు అని ఒక సభ ప్లాన్ చేశారు కదా విజయవాడలో. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎందుకు ఇంత గ్రాండ్గా చేయాలనిపించింది మీకు సభ? ఆ టైటిల్లోనే చెప్పాను. సో ఇక్కడ 10,000 మంది హిందూ బంధువులు వస్తున్న ఈ సభలో అంటే అక్కడ వేదిక మీద నుంచి ఎటువంటి సందేశాన్ని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది అక్కడే చెప్తే బాగుంటుందేమో. ఓకే, ఈ కార్యక్రమం ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు సహకరించిన వాళ్ళ గురించి బాగానే చెప్పారు. సహకరిస్తామని చెప్పి ఎవరన్నా ఇబ్బందులు పెట్టడం కానీ లేకపోతే దీని మీద టైం వేస్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరు ఉన్నారు? ఇప్పుడు శివశక్తి ఛానల్ దగ్గర దగ్గర 6.5 లక్షల మంది 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఒక 10,000 మంది రావటం నిజంగా అంత పెద్ద టాస్క్ మనకి. నిన్న కొన్ని కామెంట్స్ వచ్చినాయండి నేను పెట్టిన వీడియోలో. ఒక ఆవిడ తెలంగాణ నుంచి, ఆవిడ వనపర్తిలో ఉంటారట. ఆవిడ 10th మంత్ ప్రెగ్నెంట్ అట. సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? శివశక్తి ప్రారంభించిన కొత్తలో అలాగే 9th యానివర్సరీ మీ స్పీచ్ సంవత్సరం మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు 10th యానివర్సరీ స్పీచ్లో అలాంటి చమకలు ఏమైనా ఉంటాయా? నిజానికి ఇది కూడా నాకు చాలా ఒత్తిడి ఉందండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా హిందుత్వ ఉద్యమంలో కొత్త సంస్థలు రావటం చాలా అరుదు అనుకుంటున్న కాలంలో ఒక సంస్థ పుట్టుకొచ్చింది, అదే శివశక్తి. అయితే ఆ సందర్భంలో కూడా హిందూ సంస్థలు అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రచారం మాత్రమే అనుకుంటున్న సందర్భంలో ఆధ్యాత్మిక ప్రచారం మాత్రమే కాదు, ఇతర మతస్థులు మన మీద చేస్తున్న దుష్ప్రచారాల్ని ఖండించడంలో కావచ్చు, లేదు ఇతర మతస్థులు చేసిన తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టి వాళ్ళపైన ఎదురుదాడి చేయటం విషయంలో కావచ్చు, ఎందులోనూ కూడా తగ్గేదెలే అంటూ నిలబడ్డాడు ఒక వ్యక్తి. ఆయనే కరుణాకర్ సుగుణ. కరుణాకర్ సుగుణ గారితో ఈరోజు మాట్లాడి కొన్ని విషయాలు పంచుకుందాం. కరుణాకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా శివశక్తి దశవర్ష విజయ శంఖారావు అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివశక్తి సంస్థకి, అదేవిధంగా మీకు మీ బృందం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. దశవర్ష విజయ శంఖారావు అని ఒక సభ ప్లాన్ చేశారు కదా విజయవాడలో. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎందుకు ఇంత గ్రాండ్గా చేయాలనిపించింది మీకు సభ? ఆ టైటిల్లోనే చెప్పాను, దశవర్ష విజయ శంఖారావు అని చెప్పి. విజయ శంఖారావు ఎందుకు? 10 years కంప్లీట్ చేసుకున్నందుకు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక హిందూ సంస్థ 10 సంవత్సరాలు సర్వైవల్ అవ్వటం అనేది చిన్న విషయం ఏమి కాదు. అది కూడా ఏదో నామమాత్రంగా కాకుండా ఒక ప్రభావవంతంగా పనిచేస్తూ శివశక్తి ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే అంత ప్రభావవంతంగా పనిచేస్తూ 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం పూర్తి చేసుకోవటమే ఒక విజయం. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మరింత ఉధృతంగా, మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి ఇది ఒక ఆరంభం అని ఒక ముందడుగు. ఈ దశవర్ష విజయ శంఖారావు అనేది ఇప్పటి వరకు ఒక డైరెక్షన్లో వెళ్ళింది శివశక్తి. ఇక్కడి నుంచి ఇంకొక డైరెక్షన్లో కూడా ట్రావెలింగ్ మొదలుపెట్టింది. దానికి ఆరంభం ఈ శంఖారావం అనే ఉద్దేశంతో ఈ సభ పెడుతున్నాం అనమాట. సూపర్. అయితే ఈ దశవర్ష విజయ శంఖారావం సభ ద్వారా మీరు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటి? సంఘం పరంగా కావచ్చు, లేకపోతే హిందుత్వ పరంగా కావచ్చు. ఒకటి, మా కార్యకర్తలు కావచ్చు, శివశక్తి అభిమానులు కావచ్చు, మన హిందూ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది ఒక ఉద్దేశం. రెండోది, కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి. మనం ఇప్పుడు డిజిటల్ మాధ్యమం ద్వారా వీడియోల రూపంలో రీచ్ అవుతున్నాం. కొన్ని చోట్ల గ్రౌండ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, పుస్తకాలు వెళ్ళాయి, షార్ట్ ఫిల్మ్స్ అక్కడక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు స్క్రీన్ల మీద. ఇలా కాకుండా ఒక పెద్ద సభలు లేదా ర్యాలీలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ సభ గురించి, ఆ కార్యక్రమం గురించి బాగా ప్రచారం అవుతుంది. కొత్త వాళ్ళు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది అక్కడికి వచ్చి చూసేవాళ్ళు ఉంటారు, అసలు ఈ సభ ఏంటి, ఎందుకు చేస్తున్నారని తెలుసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా వీడియోల రూపంలో కాకుండా గ్రౌండ్ లెవెల్లో మనం కొత్త వాళ్ళకి, వేలాది మందికి రీచ్ అవ్వడానికి, అలాగే ఆ ప్రోగ్రాం గురించి మీడియాలో కూడా వస్తుంది, వేరే మీడియా కవరేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఆ మాధ్యమాల ద్వారా ఇంకా కొత్త సర్కిల్లోకి మనం రీచ్ అవుతాము అనేది రెండో ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ సభకి 10,000 మంది హిందూ బంధువులందరూ రావాలని మీరు చెప్తున్నారు. 10,000 మంది వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ 10,000 మంది అంటే రావాలని చాలామందికి ఉంటుంది, రాలేని వాళ్ళు ఉంటారు.
అలాంటి వాళ్ళకి శివశక్తి సంస్థ తరఫున ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే దగ్గరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం స్కూల్ బస్సులు కానీ అట్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ఓకే. కొన్ని చోట్ల. ఓకే. దూర ప్రాంతాల నుంచి చేయలేం, వాళ్ళు ట్రైన్స్కి కానీ బస్సులకు కానీ ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి బస్సులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే దానికి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ లాంటిది ఏమన్నా ఇస్తున్నారా? ఇప్పుడు మన వీడియోస్లో అయితే ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాము. ఓకే. మెయిన్గా గుంటూరు, కృష్ణా, రాజమండ్రి, గోదావరి జిల్లాల్లో ఈ సైడ్ విజయవాడ సైడ్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఎవరికన్నా సమస్య ఉంది, మేము రావాలనుకుంటున్నాం, మాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది అని అంటే ఇప్పుడు మీ వీడియోస్లో మీ ఆఫీస్ నెంబర్స్కి వాళ్ళు మెసేజ్ చేసినా మాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే. వాళ్ళకి ఎక్కడి నుంచి అవసరం ఉందో ఆ ఏర్పాట్లు మనం చేయగలిగితే మనం నేరుగా ఈ కింద ఇస్తున్న నెంబర్స్ని కనుక మీరు సంప్రదిస్తే మీరు శివశక్తి ఆఫీస్తో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మీకు తగిన సమాచారం ఇస్తారు. లేదంటే హిందూ జనశక్తి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాము. మీరు ఫోన్ చేసి శివశక్తి కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగితే మన ఆఫీస్ నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ 10,000 మంది హిందూ బంధువులు వస్తున్న ఈ సభలో అంటే అక్కడ వేదిక మీద నుంచి ఎటువంటి సందేశాన్ని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది అక్కడే చెప్తే బాగుంటుందేమో. ఓకే. ఇక్కడ ముందే రివీల్ చేస్తే బాగోదేమో. ఓకే. సో ఇప్పుడు ఈ సభకి దగ్గర మీరు ఒక 70 లక్షల పైనే ఖర్చు అవుతుంది అని చెప్పారు. సో ఈ 70 లక్షల కోసం మీరు ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కూడా పెట్టారు. అంటే ఫండ్ రైజింగ్ అనుకున్నంత ఫలితాన్ని ఇచ్చిందా? అంటే హిందూ సమాజం నుంచి మీరు ఆశించిన సహకారం లభించిందా? అంటే ముందు అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఏదో క్యాజువల్గా చూసి వదిలేశారు చాలామంది. కానీ నేను దాని మీద కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని ఒక వీడియో వచ్చిన తర్వాత అది చాలామంది పర్సనల్గా ఫీల్ అయ్యారు, అందరూ రెస్పాండ్ అయ్యారు. అయితే మన సమస్య ఏంటి మీకు కూడా తెలిసిందే, టెక్నికల్ ఇష్యూస్. ఈ ఫోన్పే, గూగుల్ పే అనేవి రోజు లిమిట్స్ పెట్టడం, అంటే రిసీవింగ్ కూడా లిమిట్స్ వచ్చేసాయి. దానివల్ల ఎంతోమంది చేయాలనుకున్నా కూడా అది సక్సెస్ అవ్వలేదు ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి. మళ్ళీ వాళ్ళతో ఫాలోఅప్ చేసి కొంతమందిని కాంటాక్ట్ చేసి రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్లో మెజారిటీ అనేది రీచ్ అయ్యాం. ఇంకా కాస్త కోస్త అవసరాలు ఉన్నా కూడా అది కూడా తొందరలోనే రీచ్ అయిపోతాం అనిపిస్తుంది. సూపర్ అండి. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు సహకరించిన వాళ్ళ గురించి బాగానే చెప్పారు. సహకరిస్తామని చెప్పి ఎవరన్నా ఇబ్బందులు పెట్టడం కానీ లేకపోతే దీని మీద టైం వేస్ట్ చేసే వాళ్ళు కానీ ఉన్నారు. అంటే నాకు పర్సనల్గా ఇబ్బంది అయ్యిందని కాదు, అసలు ఇలాంటి దరిద్రులు ఉన్నారు, నాకు కావచ్చు మీకు కావచ్చు, మిమ్మల్ని కూడా ఇలాగే చాలా మంది టైం వేస్ట్ చేసి ఉంటారు, రకరకాలు చేసి ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని నేను ఒక వీడియో చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలాంటి వాళ్ళు అనేది ఈవెంట్ అయిపోయినా చెప్తా. ఇప్పుడు వేరే మనం డైవర్షన్స్ పెట్టుకోకుండా మొత్తానికైతే తగిలారు ఉన్నారు. ఓకే సార్, నాకు ఇప్పుడు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే శివశక్తి అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. అయితే సభ మీరు నిత్యం ఉండే హైదరాబాద్లో కాకుండా విజయవాడలో పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు 9th యానివర్సరీ హైదరాబాద్లో చేసాం కనుక కొంచెం బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది. ఆంధ్రాలో పెడితే 10th యానివర్సరీ అనేది అనుకున్నాం ఒకటి. రెండోది విజయవాడ అనేది 2 రాష్ట్రాలకి సెంటర్గా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది 2 రాష్ట్రాలకి సెంటర్గా ఉండదు. ఇప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ చాలా దూరం అయిపోతుంది. అదే విజయవాడ అయితే మీరు 2 రాష్ట్రాల ఏ మూల నుంచి తీసుకున్నా కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ రీచ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. అదొకటి. రెండోది ఆంధ్రాలో మత మార్పిడుల ప్రభావం ఎక్కువగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. మీకు ఇప్పుడు ఈ నెల ఇంకంతే గొర్రెల నెల అట్లా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అంతే. ఇక ఆంధ్ర వెళ్తే అదొక వేరే దేశంలాగా ఉంటుంది. అవును. వాళ్ళ హడావిడి కానీ హంగామా కానీ అంటే తెలియకుండా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయేటటువంటి సిస్టమ్ అక్కడ నడుస్తుంది. కాబట్టి అక్కడ మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఈ సభ దానికి ఒక కౌంటర్ లాగా ఉంటుంది. డెఫినెట్గా శివశక్తి ఏదైనా చేస్తుందంటే అది క్రైస్తవ మాఫియాకి టెర్రర్. అయితే ఈ సభ విషయంలో క్రైస్తవులతో పాటు కొంతమంది ఇంటి దొంగలు కూడా ఈ సభని చెడగొట్టడానికి లేదా డిస్టర్బ్ చేయడానికి ఏదో కొంచెం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా నాకు తెలిసింది. నిన్న దాని మీద నేను వీడియో చేశాను, ఎందుకంటే మీరు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడట్లేదు, బట్ నేను చెప్పాను. అయితే మీకు వ్యక్తిగతంగా ఈ విషయంలో హిందూ సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు సహకరించే వాళ్ళు ఎలాగ ఉంటారో చెడగొట్టే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మన వాళ్ళు అనుకున్న దాంట్లోనే
ఎందుకంటే రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు కావచ్చు, రకరకాలు. కాబట్టి ఇక అవి ఎప్పుడు ఉండేవే. మనం అవి ఓపెన్గా చర్చించి దాన్ని ఒక రసాభాసగా చేసే కంటే మనం ఒక లక్ష్య సాధనలో ఏకాగ్రంగా ముందుకెళ్ళిపోవటం మంచిది అనే ఒక ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాం. కానీ సమస్యలు అయితే ఉన్నాయి. ఓకే. ఇక సభకి వచ్చే వాళ్ళకి అక్కడ చేస్తున్న ఏర్పాట్ల గురించి ఏమన్నా చెప్పగలుగుతారండి? ఉదయం నుంచి హోమాలు జరుగుతున్నాయి. ఓకే. మధ్యాహ్నం 12-12:30 నుంచి భోజన ఏర్పాట్లు ఉన్నాయి. ఆ టైంకి వచ్చేవాళ్ళు భోజనం చేసేసి 2:30 కల్లా మనకి వేదిక మీద కార్యక్రమాలు మొదలవుతాయి. 2:30కి సభలో జాయిన్ అవ్వచ్చు. సాయంత్రం 6:30 వరకు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక అరగంట అటు ఇటు. ఓకే. అంటే దూరాల వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా. సో ఒకవేళ ఎవరన్నా నైట్ అక్కడ స్టే చేసి, కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళు నైట్ స్టే చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తాము అంటే ఉదయం లేచి దర్శనానికి వెళ్ళొచ్చు. అదే రోజు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు అని ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పాను. కానీ అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రోజు చాలా రష్ ఉంటుంది, ఆదివారం. ఓకే. పైగా ఈ భవానీ దీక్ష విరమణలు ఉన్నాయి కాబట్టి చాలా రష్ ఉంటుంది, దర్శనానికి వస్తే లేట్ అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. కాబట్టి ఎవరన్నా అమ్మవారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆదివారం కాకుండా ఆ ఆదివారం నైట్ ఉండి సోమవారం మార్నింగ్ చేసుకుంటే కొంచెం తేలిగ్గా దర్శనం జరిగే అవకాశం ఉంది. ఓకే. సో అక్కడికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి. ఓకే. సాయంత్రం కూడా మళ్ళీ వాళ్ళు దారిలో ఎక్కడ తింటారో దొరుకుతాయో లేవని చెప్పి పులిహోర ప్యాకెట్స్ ఇస్తున్నాం. ఓకే. సో దీంట్లో ముఖ్యంగా స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, లేకపోతే హిందువుల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు, ఎవరు వస్తున్నారో ఏమైనా చెప్పగలుగుతారా? మొట్టమొదటగా అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అడిగిన వెంటనే ఒప్పుకుంటారు అని చెప్పి వారు చిన్నజీర స్వామి వారు, సాక్షాత్తుగా చిన్నజీర స్వామి వారు వస్తున్నారు. అంటే ఇంత పెద్ద కార్యక్రమం, శివశక్తి 10 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక మంచి సందర్భం, దాని యొక్క ప్రాధాన్యత ఆయన గుర్తించినట్లుగా మేము వస్తామన్నారు అడిగిన వెంటనే. చాలా సంతోషం అనిపించింది. తర్వాత కమలానంద భారతీ స్వామివారు వస్తున్నారు, ప్రణవానంద ప్రభుజీ ఇస్కాన్ నుంచి ఆయన వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ జహీరాబాద్లో బర్దీపూర్ దగ్గర దత్తపేట ఉంది, సిద్ధేశ్వరానంద స్వామీజీ వారు వస్తున్నారు. స్వామీజీలకి సంబంధించి తర్వాత ప్రవచనకర్తల్లో బంగారాయ శర్మ గారు, అలాగే సంతోష్ కుమార్ గణాపాటి గారు, వీళ్ళు వస్తున్నారు. అలాగే మన హిందూ స్పీకర్స్లో NH సాయికృష్ణ గారు, మామిడి గిరిధర్ గారు, భాస్కర్ యోగ్ గారు, స్ట్రింగ్ వినోద్, భరతవర్ష మన శివప్రసాద్ గారు, అమోఘ్ దేశపతి, హమారా ప్రసాద్ గారు, ఇలా అందరితో పాటు మీరు ఎలాగా ఉంటారో ఇది మీ కార్యక్రమం కూడా, మన కార్యక్రమం కాబట్టి వీళ్ళందరూ ఉంటున్నారు. ఎంతమంది అతిరథ మహారాజులందరూ ఒక వేదిక మీద కనపడటం ఒక అద్భుతం. అది కూడా ఒక 10,000 మంది హిందూ బంధువుల సమక్షంలో, శివశక్తి కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఎంతమంది ఒక వేదిక మీదకి రావటం అంటే ఇది ఒక బిగ్ ఫెస్టివల్ అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా 10,000 మంది అనేది మనం ఆశిస్తుంది. నాకు తెలిసి హిందూ సమాజం ఈ సంఖ్యను ఇంకా పెంచుతారని అనుకుంటున్నాము. దానికి ఛాన్స్ ఉంది. కాకపోతే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. కరెక్ట్గా 12, 14, 11, 14, 17 ఈ 3 రోజుల్లో 3 విడతలుగా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ ప్రభావం కొంత ఉంది, అదొక సమస్య ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇదేం విచిత్రం అండి, అలా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అలా వదిలేసరిగ్గా మన ఈవెంట్ టైంలో పెట్టారా అంటే ఇది ఒక ఛాలెంజ్ ఇప్పుడు మనకి. ఇప్పుడు అంతా నల్లేరు మీద నడకలాగా సక్సెస్ వచ్చేసింది అనుకోండి, దానికి పెద్ద విలువ ఉండదు. కొన్ని హర్డిల్స్, ఛాలెంజెస్ దాటి మనం విజయాన్ని సాధించినప్పుడే దానికి ఒక విలువ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ జర్నీ యొక్క అనుభూతి. ఖచ్చితంగా ఓటు వేయటం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ద సేమ్ టైం ఎలక్షన్స్ లేని ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్ని సక్సెస్ చేయటం కూడా వాళ్ళ బాధ్యత అని గుర్తించి అక్కడికి వస్తే నిజంగా హిందూ సమాజంలో మనం ఆశించిన చైతన్యం వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. 11వ తారీఖు కంప్లీట్ అయిపోయే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే 14వ తారీఖు ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ ఓటు హక్కు వినియోగించుకుని అక్కడి నుంచి బయలుదేరినా వచ్చేస్తారు, టైంకి వచ్చేస్తారు. అవును, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరినా 4 hours. ఇంకా చుట్టుపక్కల అంటే విజయవాడకి దగ్గరలో బోర్డర్స్లో ఉన్నాయి కదా కొన్ని తెలంగాణ విలేజెస్, అక్కడి నుంచి చాలా ఈజీగా 2 hours వచ్చేసేయచ్చు. ఇక మీ చేతిలో ఉంది. ఓటు మీరు అనుకుంటున్న నాయకుడిని ఎలా గెలిపిస్తుందో మీ ప్రెజెన్స్ ఇక్కడ కూడా శివశక్తి ఈవెంట్ని అలాగే హిందుత్వాన్ని గెలిపిస్తున్నట్లుగా భావించండి. తప్పనిసరిగా ఇప్పుడు ఇదేంటంటే ఒక పరీక్షా కాలం అంటారు కాబట్టి,
విద్యార్థి సంవత్సరం అంతా చదువుకునే ఎగ్జామ్లో ప్రతిభ ఎలా ఉంటుందో అక్కడ తెలిసిపోతుంది. అలాగే శివశక్తి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసింది, మరి దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మనం 10,000 మందితో సభ పెడుతున్నాం అని చెప్పాం. ఇంతకు ముందు ఎప్పుడైనా చేసామా? లేదు, మొట్టమొదటిసారి చేస్తున్నాం. ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయడమే ఒక సాహసం. దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయగలమా లేదా అనేది మనకి ఎగ్జామ్ లాంటిది అనమాట. కాబట్టి ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉంటుందని నేను కూడా ఏకర్గా వెయిట్ చేస్తున్నాను. దానికి నా నమ్మకం, నాకు దైవబలం, మన శివశక్తి సపోర్టర్స్ వారి యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుంది అనేది నా నమ్మకం. ఖచ్చితంగా అండి. అదేముందండి, ఇప్పుడు శివశక్తి ఛానల్ దగ్గర దగ్గర 6.5 లక్షల మంది 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో వచ్చి ఒక 10,000 మంది రావటం నిజంగా అంత పెద్ద టాస్కా మనకి? ఇప్పుడు ఆన్లైన్లో మాధ్యమాల్లో ఫాలోవర్స్ ఉండడం వేరు, ఆన్ గ్రౌండ్ అటెండెన్స్ ఉండడం వేరు. అందుకే మనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ 6-7 లక్షల మంది అనుకుంటే, కానీ శివశక్తి పరిచయం ఉంది, మిలియన్స్లోనే పరిచయం ఉంది. అవును, ఎందుకంటే మన వీడియోస్ కొన్ని మిలియన్స్లో రీచ్ అయ్యాయి, షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళాయి. కానీ మరి వాళ్ళందరికీ ఈ మెసేజ్ వెళ్తుందా అంటే వెళ్ళదు ఈ టైంలో. అలాగే చాలామందికి అటెండ్ అవ్వాలని ఉన్న రకరకాల కారణాల వల్ల అవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఏదో ఉద్యోగ వ్యాపార దీంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు. కాబట్టి ఆన్ గ్రౌండ్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 100 మంది 1000 మంది ఫాలోవర్స్ ఉంటే అందులో ఒక్కరు మాత్రమే ఆన్ గ్రౌండ్ అటెండ్ అవుతారు. ఇది మీకు కూడా అనుభవం ఉన్న విషయమే. మీరు కూడా ఎక్కడన్నా ఒక సభలు ఇలాంటివి పిలిపించినప్పుడు మనకున్న ఫాలోవర్స్లో ఎంతమంది అటెండెన్స్ ఉంటుంది అనేది. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ర్యాలీ పెట్టాం, ఆ రోజు ఒక 1000-1500 మంది వచ్చారు. కానీ విశాఖపట్నంలో ఎంతమంది హిందువులు ఉన్నారు? కరెక్ట్, 10 లక్షల మంది జనాభా, అందులో హిందూ పాపులేషన్ మెజారిటీ కదా. మరి ఒక హిందూ కార్యక్రమం జరుగుతుంది అని అంటే అక్కడ కనీసం ఒక వేలలో రావాలి సంఖ్య. 1000-1500 రావటమే పెద్ద సంఖ్య అని అనుకున్నాం. ఇలా ముఖ్యంగా హిందూ సభలు, ర్యాలీలు, కార్యక్రమాలు పెట్టే వాళ్ళకి అటెండెన్స్ అనేది ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసు. ఇక్కడ అటెండెన్స్ అనేది ఎందుకు అంత వాల్యుబుల్ అని అంటే, మనం ఎలాంటి ప్రలోభాలకి గురి చేయం. ఇప్పుడు స్వస్థత సభలో కోటాలో పెట్టినప్పుడు ఇక్కడికి వస్తే అన్నీ మీకు మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తారు. లేదా రాజకీయ సభలు పెట్టినప్పుడు వాళ్ళకి మనిషికి ఎంతనిచ్చి, లేకపోతే బీర్ బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్స్ ఏవో ఇచ్చి తీసుకొస్తూ ఉంటారు. మనం అలాంటి ప్రలోభాలకి కానీ లేకపోతే అలాంటి వేరే వేరే ఖర్చులుగా ఏమీ పెట్టకుండా స్వచ్ఛందంగా ఇది మా కార్యక్రమం, మా శివశక్తి కార్యక్రమం, మా ఇంట్లో ఒక శుభకార్యంలాగా ఇది జరుగుతుంది అని భావించి వచ్చేవాళ్ళే వస్తున్నారు అక్కడికి. అవును, అంటే ఒకవేళ రావాలని మనసులో ఉన్నా రాలేకపోయిన వాళ్ళని పక్కన పెడితే, ఇన్ని హర్డిల్స్ని దాటుకుని వాళ్ళకున్నటువంటి కొన్ని ప్రయారిటీస్, పర్సనల్ అంటే రోజువారీ ఉండేటటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టుకుని దీనికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి వస్తున్నారు అని అంటే చాలా ఫిల్టరేషన్స్ జరుగుతాయి. ఎన్ని దశలు దాటుకుని ఇన్ని ఫిల్టర్స్ జరిగి అక్కడికి వస్తారు. నిన్న కొన్ని కామెంట్స్ వచ్చినాయండి నేను పెట్టిన వీడియోలో. ఒక ఆవిడ తెలంగాణ నుంచి, ఆవిడ వనపర్తిలో ఉంటారట. ఆవిడ 10th మంత్ ప్రెగ్నెంట్ అట. నేను రాలేనన్నా కాబట్టి మా తమ్ముడికి నేను ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాను అని చెప్పారు. అంటే రాలేకపోయిన వాళ్ళు ఇట్లా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మెసేజెస్ ఒక 5-6 చూసాను నేను కామెంట్స్. అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇది కూడా నేను గమనించాను. జనరల్గా మనం పెట్టిన వేరే వేరే సభలు కార్యక్రమాలప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడెప్పుడు 14 వస్తుందా, అవును, ఆ సభ ర్యాలీ మన ప్రోగ్రామ్ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నాం. అలాగే వాళ్ళు రాలేకపోయినా ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కో ఇంకెవరికైనా చెప్పి కూడా పంపిస్తున్నారు కొంతమంది, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది వెళ్ళండి అని చెప్పి. సో ఒక్కసారి ఆ వేదిక వివరాలు, వేదిక దగ్గర మీరు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ఒక్కసారి మీ నోటితో చెప్తారా? మనకి వేదిక అనేది హైదరాబాద్ నుంచి వెళ్తుంటే విజయవాడ ముందే ఒక 20 కిలోమీటర్ల ముందే లెఫ్ట్ సైడ్లో హైవే పక్కనే కేతనకొండ, ఆ కేతనకొండ ఊర్లో నుంచి ఒక రూట్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సిబిఆర్ స్కూల్ గ్రౌండ్స్ లేదా నేతాజీ స్కూల్ గ్రౌండ్స్, అక్కడ మన సభ అనేది జరుగుతుంది. ఇటు ఆంధ్ర నుంచి వస్తుంటే కనుక, అంటే గుంటూరు ఆ సైడ్ నుంచి వస్తుంటే విజయవాడ దాటి ఈ సైడ్కి రావాలి. ఇటు గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు వేరే రూట్ ఉంది అని చెప్తున్నారు. డైరెక్ట్ మీరు విజయవాడ వెళ్ళి ట్రాఫిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గన్నవరం దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ లాగా వెయిట్ చేయాలి. గన్నవరం నుంచి వేరే రూట్లో ఇటు వచ్చేసేయచ్చు డైరెక్ట్గా. కాబట్టి ట్రాఫిక్తో ప్రాబ్లం లేదు. అంటే ఎవరికన్నా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వాళ్ళు ఒకసారి మెసేజ్ చేస్తే లొకేషన్ కూడా మనం పంపించవచ్చు. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో
అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీకు లొకేషన్ వస్తుంది. అలాగే డేట్ చూస్తే దగ్గరకు వచ్చేసిందండి. హార్డ్లీ ఇంకొక 1 వీక్ కూడా లేదు. ఈ టైంలో మరి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంది? అంటే జనరల్గా మీరు సినిమాటిక్గా ఆలోచిస్తారు కాబట్టి సినిమాటిక్గా అడుగుతాను. సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? శివశక్తి ప్రారంభించిన కొత్తలో నేను ఒక్కడనే కొన్నిసార్లు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర కొన్ని కరపత్రాలు పట్టుకుని హిందుత్వం గురించి నేనే అందరికీ పంచాను. అలాగే కొన్ని చోట్ల నేను సింగిల్గా చేసినటువంటి రోజులు ఉన్నాయి. నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇదొక జర్నీ. ఇక్కడి నుంచి ఈ 10,000 మందితో సభ దగ్గర నుంచి ఇదొక జర్నీ. ఇప్పుడు మొట్టమొదట ప్రారంభించినప్పుడు, శివశక్తి ప్రారంభించినప్పుడు ఎలా అయితే మనం ఒక ధైర్యంతో ముందుకెళ్ళామో నాకు అలాంటి ఫీలింగ్ ఉంది ఇప్పుడు. కానీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, శివశక్తిని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా ప్రభావవంతంగా మనం దూసుకు వెళ్ళాలి అని అంటే కనుక ఇలాంటి సభలు, ఇలాంటి కార్యక్రమాలు మనం తప్పనిసరిగా చేయాలి. కాబట్టి కొంచెం స్ట్రెస్ తీసుకుని, కొంచెం కాదు కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్రపడలేదు, చాలా స్ట్రెస్ ఉంది. అంటే ఇలాంటివి చేసినప్పుడే మనం కూడా రాటు తేలుతాం, శివశక్తి అనేది కూడా బలపడుతుంది. ఓవరాల్గా మన వ్యవస్థ బలోపేతం చేయాలి. కాబట్టి కొంచెం ఒత్తిడి అయినప్పటికీ కూడా, కొంచెం భారం అయినప్పటికీ కూడా దీనికి సంకల్పం చేసుకున్నాం. మరి ఇంకా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మన ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా. అలాగే 9th యానివర్సరీ మీ స్పీచ్ సంవత్సరం మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు 10th యానివర్సరీ స్పీచ్లో అలాంటి చమకలు ఏమైనా ఉంటాయా? నిజానికి ఇది కూడా నాకు చాలా ఒత్తిడి ఉందండి. అంటే 10th యానివర్సరీ స్పీచ్ అనేది అంటే నాకు కొన్ని సూచనలు మన మిత్రులు హితులు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు 10th యానివర్సరీలో మీరు మాట్లాడబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది క్లియర్గా అక్కడ కనపడాలి. ఓన్లీ అగ్రెసివ్గా మాట్లాడడం అనేది మాత్రమే కాదు, ఆ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి అని కొన్ని సూచనలు వస్తున్నాయి. అలా అని చెప్పి మన వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు ఈ వేదిక మీద ఏం మాట్లాడతాడు, అసలు శివశక్తి ఈ వేదిక మీద ఏం చెప్పబోతుంది అనేది కూడా చాలా ఆసక్తితో చూసేవాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ప్రవచనాలు అయితే ఎక్స్పెక్ట్ చేయరు మీ దగ్గర నుంచి. అదే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు 9th యానివర్సరీలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అలాంటివి లైవ్లో వినాలని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నా. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి సో ఆ అంచనాలకు తగ్గకుండా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను అంత హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయను, కానీ మినిమం ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే, చాలు, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. అంటే నేను ఆ సందర్భం అవన్నీ నేను ఫీల్ అవుతున్నాను. అండ్ మోరోవర్ మీకు ఇప్పుడు స్పీచ్ మీద కంటే కూడా ఈ సభ సక్సెస్ మీదే ఎక్కువ టెన్షన్ ఉంటుంది కావచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 టాస్క్లు మీకు. ఒకటి, మీరు అడగగానే మీ మీద నమ్మకంతో, శివశక్తి మీద గౌరవంతో ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా చూడాలి. అట్ ద సేమ్ టైం మనం ఖర్చు పెట్టాం కదా అని జనాలు అందరూ వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. జన సమీకరణ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. అరేంజ్మెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ జనాలు అక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ సభ ఏంటి, ఎంత ఏర్పాట్లు చేశారు అనిపించకుండా చూసుకోవాలి. ఈ 3 టాస్క్లు మీ మీద ఉంటాయి. ఈ 3 పాటు ఇప్పుడు అడిషనల్ భారం ఏంటంటే మీరేం మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు, ఈ భారాలన్నిటిని కూడా జాగ్రత్తగా హ్యాండిల్. అలాగే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దానికి తగినంత రిజల్ట్ కూడా చూపించాలి. ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇంకా దేవుడి మీదే భారం వేసేమన్నట్లుగా. ఖచ్చితంగా నాకున్న బాగా నమ్మకం ఏంటంటే మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ మీద. డెఫినెట్గా నేనైతే ఓపెన్గా చెప్పుకుంటాను, నేను అంత ఆర్గనైజర్ కాదు. నేను ఏదైనా ఉద్యమాలు పోరాటాలు అప్పుడు సభలు పెడతాను, కానీ ఇలాంటి ఒక సభ పెట్టాలంటే, ఇట్లా ఆర్గనైజ్ చేయాలంటే నాతోటైతే కాదు, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు దేవుడు అందరికీ ఒకే రకమైన స్కిల్స్ ఇవ్వడు. మీకుండే స్కిల్స్ మీకుంటే అవి నాకుండవు, అదే నాకుండే స్కిల్స్ నాకుంటే ఎట్లా. బట్ డెఫినెట్గా ఈ ప్రయాణంలో మాత్రం ఈ సభ విషయంలో నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి మీరు పడుతున్న కష్టం, అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అలాగే ఈ సభకి మీరు 10,000 మంది అనుకుంటున్నారు, నేనైతే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నా. గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం పరంగా హిందూ జనశక్తి తరఫున, నా నుంచి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా, అంటే మీకు చాలా టీం ఉంది, మీకు అవసరం పడకపోవచ్చు, బట్ స్టిల్ ఏ అవసరం ఉన్నా, ఏ సహకారం కావాల్సి వచ్చినా కూడా నిండు మనసుతో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరొకసారి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు టైం ఇచ్చి మన స్టూడియోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. అలాగే హిందూ జనశక్తి ప్రేక్షకులందరికీ కూడా మన శివశక్తి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయో ఆ వేడుకలకి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా లలిత్ కుమార్ గారు
ఇది శివశక్తి కార్యక్రమం అయినప్పటికీ ఆల్మోస్ట్ హిందూ జనశక్తి కార్యక్రమమే అన్నట్లుగా ఆయన కూడా బాధ్యత తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ వీడియో ముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఈ సెలబ్రేషన్స్ అనేవి గ్రాండ్ సక్సెస్ చేసుకుని ఆఫ్టర్ ఈవెంట్ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ, ఇంకొక డిస్కషన్, అంటే ఎలా జరిగింది, అనుభవాలు ఏంటి, దాంట్లో సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మనం అందరం కలిసి డిసెంబర్ 14వ తారీఖు విజయవాడ కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్లో కలుసుకుందాం. జై శ్రీరామ్. చూశారు కదా, డిసెంబర్ 14 కేతనకొండ నేతాజీ సైనిక్ స్కూల్ శివశక్తి దశవర్ష విజయశంఖరావానికి నేను వస్తున్నాను. మన హిందూ జనశక్తి బంధువులందరూ, అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఖచ్చితంగా ఆ వేదికకి రావాలని, ఆ వేడుకను కళ్ళారా చూసి పులకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, స్వాగతం తెలుపుతున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.